నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో కిడ్నాప్ కలకలం రేపింది. హాస్పిటల్ నుంచి బాలుణ్ణి ఎత్తుకెళ్లారు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు. సీసీ కెమెరాలో బాలుణ్ణి ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భార్య డెలివరీ కోసం వచ్చి 3 ఏళ్ల బాలునితో తండ్రి కారిడార్లో నిద్రించాడు. అది గమనించిన ఇద్దరు వ్యక్తులు బాలుణ్ణి నెమ్మదిగా ఎత్తుకెళ్లారు. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో కిడ్నాప్ కలకలం రేపింది. హాస్పిటల్ నుంచి బాలుణ్ణి ఎత్తుకెళ్లారు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు. సీసీ కెమెరాలో బాలుణ్ణి ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భార్య డెలివరీ కోసం వచ్చి 3 ఏళ్ల బాలునితో తండ్రి కారిడార్లో నిద్రించాడు. అది గమనించిన ఇద్దరు వ్యక్తులు బాలుని నెమ్మదిగా ఎత్తుకెళ్లారు. బాబు కిడ్నాప్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, బాబు ఆచూకీ ఏమైనా తెలిసిందా? అపర్ణ, నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. డెలివరీ కోసం వచ్చినటువంటి ఒక గర్భిణికి సంబంధించినటువంటి 3 సంవత్సరాల బాబు నిన్న ఈ తెల్లవారుజామున కిడ్నాప్ కు గురయ్యాడు. 3 సంవత్సరాల బాలుడు కిడ్నాప్ కావడంతో నగరంలో ఒక్కసారిగా కలకలం రేపింది. సంఘటన స్థలానికి జరిగినటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే 3 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా మాటూరు మండలం మాణిక్ బండార్ గ్రామానికి చెందినటువంటి దంపతులు భార్య డెలివరీ కోసం భర్త వారికి ఉన్నటువంటి 3 సంవత్సరాల బాబుని తీసుకుని జిల్లా ఆసుపత్రికి వచ్చారు. అయితే గర్భిణి లోపల ఉండటంతో ఈ 3 సంవత్సరాల బాలుడు ఇద్దరు కూడా ఆసుపత్రి ఆవరణలోని కారిడార్ లో పడుకున్నారు. అక్కడ పడుకున్నప్పుడు రాత్రి ఇద్దరు తండ్రి కొడుకు పడుకున్నటువంటి సమయంలో తెల్లవారుజామున బాబుని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అయితే తెల్లవారిన తర్వాత తండ్రి లేచి చూసేసరికి బాబు కనిపించకపోవడంతో అందుబాటులో ఉన్నటువంటి స్థానికమైనటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసును విచారణ చేసినటువంటి పోలీసులు ముందుగా సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఆసుపత్రి సీసీ ఫుటేజ్ లో తెల్లవారుజామున 3:45 నిమిషాల ప్రాంతంలో 3:45 తెల్లవారుజామున 3:45 నిమిషాలకి ఇద్దరు వ్యక్తులు ఆ బాబును ఎత్తుకెళ్లినట్టుగా సీసీ ఫుటేజ్ లో గుర్తించినటువంటి పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే నిజామాబాద్ నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి, ఒకటి బాబుకు సంబంధించి బాబు స్వస్థలము పక్కనే ఉండడంతో మాణిక్ బండార్ గ్రామ పరిసర ప్రాంతాల్లో, మరో బృందం ఏమో నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. ఆ బాబును పట్టుకునేందుకు పోలీసులు దాదాపు 2 బృందాలుగా విడిపోయి విచారణ చేస్తున్నారు. సో ఇప్పటి అయితే బాబు ఆచూకీ దొరకలేదు. కానీ పోలీసులు అయితే నిందితుల్ని పట్టుకుంటాం, బాబును రికవర్ చేస్తామన్నటువంటి విషయాన్ని అయితే పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అపర్ణ.